40 సంవత్సరాలు నిరుత్సాహం, నిస్పృహ, నిర్లిప్తత, కృంగిపోయాడు. శారీరకంగా, మానసికంగా అల్లాడిపోయాడు. మోషే వెళ్ళి తన ప్రజలను విడిపించవలసిన సమయము, నిర్ణయ కాలము వచ్చేసింది. దేవుడు దిగొచ్చేశాడు. ఆ మండుచున్న పొదల దగ్గరకు దేవుడు మోషేని ఆకర్షించుకున్నాడు. ఆ కాలుచున్న పొద మండిపోతుంది, కానీ పొద మాత్రం కాల్తెల్లా. ఏమిటి అద్భుతం అని మోషే ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మోషే. ఏం మాట్లాడాడు? ఆ రోజు మోషేకు ఏం చెప్పాడు? అలా చెప్పినప్పుడు మోషే తిరిగేమన్నాడు? ఆ తర్వాత మోషే ఎక్కడికి వెళ్ళాడు? ఆ తర్వాత ఏ రీతిగా ఫరో ఎదుట దేవుని మహాశక్తితో తిరిగొచ్చి ఎలా నిలబడ్డాడు, ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా తన ప్రజలను ఫరో కబంధ హస్తాల్లో నుంచి విడిపించాడు. బహు అద్భుతమైనటువంటి సందేశం, అలాగే దృశ్యం వచ్చే వారం నుంచి మీరు చూడబోతున్నారు. ఏ ఒక్కరు మిస్ కాకండి. వచ్చే ఆదివారం ప్రభు బల్ల ఆరాధన ఉంది కాబట్టి ఏ ఒక్కరు మిస్ కాకుండా ప్రభు బల్ల ఆరాధనలో కూడా పాల్పంచుకోవడానికి సిద్ధపడి రండి. ప్రతి ఆదివారం కల్వరి టెంపుల్ చిత్తూరులో 4 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి, కుటుంబంగా రండి. స్థలం హేమమాధురి కళ్యాణ మండపం, HDFC బ్యాంక్ దగ్గర, పుత్తూరు రోడ్, KR పల్లి, చిత్తూరు.